సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భద్రాచల దేవస్థానంలో క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. రాములోరి కళ్యాణం తర్వాత రోజున పట్టాభిషేకం కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం భారీ వాహనాలు భద్రాచలంలోకి రాకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, ఇతర సమాచారం కోసం క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు ఎస్పీ రోహిత్ రాజ్. సెక్టర్ల వారీగా ఇన్ఛార్జి అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి సుమారుగా 2000 మంది పోలీసులతో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి వేడుకలు నేపథ్యంలో గతంలో పోలిస్తే ఇప్పుడు 1,00,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మనతో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో పోలీసులు 1,00,000 పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అటువైపు ఎటువంటి ఇది ఒక మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, ఈ నేపథ్యంలో వీఐపీలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత చేశారు? ఈసారి మన అంచనా ప్రకారం 1,50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మేము 1800 ఫోర్స్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మీరు అన్నట్టు కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ జిల్లా కాబట్టి దీనికి మేము స్పెషల్ ఫోర్సెస్తో పాటు కూడా ఏరియా డామినేషన్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. వీఐపీ బందోబస్తు, వీవీఐపీ ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా హ్యాసిల్ ఫ్రీ బందోబస్తు చూస్తున్నాం. మీరు అన్నట్టు భద్రాచలం టౌన్లో భాగంగా మేము ఒక 8 పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భక్తులకు కూడా ఈజీగా ఉండేటట్టు ఒక క్యూఆర్ కార్డు, అదేవిధంగా ఒక లింక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది క్లిక్ చేస్తే వాళ్ళకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ, వీఐపీ పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ, 2 వీలర్స్ 3 వీలర్స్ ఎక్కడ పార్క్ చేయాలి, కళ్యాణ మండపం లొకేషన్ గూగుల్ ఇమేజ్తో పాటు, అదేవిధంగా లడ్డూ తలంబ్రాల కౌంటర్స్ ఎక్కడ అనేది అన్నీ కూడా వివరంగా దాంట్లో పొందుపరిచాం. సో భక్తులు కూడా ఒక్కసారి ఆ క్యూఆర్ కోడ్ లేకపోతే లింక్ అనేది క్లిక్ చేస్తే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము మా సిసిఎస్ టీమ్స్ను, అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్స్ అయినా కూడా డైల్ 100 ఉంటుంది. అదేవిధంగా మా పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మేము ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారు? 1800 ప్లస్ ఫోర్స్ విల్ బి డిప్లాయిడ్ ఫర్ బందోబస్తు అరేంజ్మెంట్స్. ఓకే, ఏదైనప్పటికీ మొత్తం కూడా నవమి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే 800 పైగా ఉద్యోగస్తులు ఇక్కడ ఒక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాం. భక్తులు కానీ వచ్చేటటువంటి భక్తులు పోలీస్ శాఖకు సహకరించి క్షేమంగా వచ్చి రాముల వారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాలని ఎస్పీ రోహిత్ రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV భద్రాచలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.